ఇప్పుడు మసాలా వేసుకుందాము. నువ్వే వేయి కానీ చేయి జాగ్రత్త. పట్టుకో, పైకెత్తు పైకెత్తు పైకెత్తు. వెరీ గుడ్. అమ్మో చిన్న చిన్న చేతులతో వేస్తున్నాడమ్మా మా బాబు. ఈ మసాలా కాసేపు ఉడికిన తర్వాత ఉడికిపోయిందండి ఫిష్. ఇంకా సైడ్లలో ఇట్లా ఆయిల్ వస్తుంది చూడండి. ఇది ఆల్రెడీ ఫిష్ కూడా ఆయిల్ ఉంటుంది. నీట్గా ఉడికింది. తర్వాత నేను వామ్ వేస్తాను. కొంచెం ఆగి వామ్ వేస్తాను. మూత పెట్టుకున్నాము. కాసేపు ఉడకనిద్దామా? పైకి చూడు, ఇటు చూడు నాన్న, ఇక్కడ చూడు, అట్లా అనొద్దు. వాము ఫ్రెష్గా దంచుకోవాలి. వాము దంచుకోవాలి ఫ్రెష్గా. అప్పుడే ఆ ఫ్రెష్ వాము ఫ్లేవర్ వస్తుంది. అంటే మేము ఈ టేస్ట్ ఉంటే తింటాము. ఇప్పుడు నార్మల్గా కూర ఎలా ఉందో చూద్దామా నాన్న? ఇటు తిరుగు చూద్దామా? నువ్వు కూడా తిరుగు, నువ్వు తిరుగు. చూస్తున్నామా? వా ఉడికిపోయింది. ఇప్పుడు వాము దంచి వేసుకుందాం. దంచుదాం నాన్న. పడిపోద్ది, కింద పడిపోద్ది. ఒక్క నిమిషం. చెయ్యి చెయ్యి నీది దెబ్బ. ఇది దీంట్లో పడితే నొప్పి అవుతుంది కదా. ఒక్క నిమిషం తండ్రి ఉండు. అయిపోయింది దంచడం. ఒక్క నిమిషం ఉండు. చేయి నువ్వు దూరం ఉండు. వేడి. వావ్ అవును తల్లి. అవునా? ఓ అందరికి చెప్పు మరి, ఫిష్ తినండి చాలా బాగుంటుందని చెప్తా. ఉడికిపోయింది చెప్పు. ఫిష్ ఉడికిపోయింది. ఇటు తిరుగు. ఫిష్ తింటే ఏమవుతుంది? కళ్ళు బాగా కనపడతాయా? ఇటు తిరుగు. చెప్పు. కళ్ళు బాగా తిరగదు. ఫిష్ ఫిష్ నీకు ఇష్టమా? ఫిష్ నీకు ఇష్టమా? చాలా ఇష్టమా? ఇటు తిరుగు, చూసి మాట్లాడు నాన్న. బాగుంటుందా? ఇదంతా నువ్వే చేసావా కూర? ఓ వెరీ గుడ్.